మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీరామ్ నగర్ ఏలూరు శాఖ ద్వారా ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజయోగిని బ్రహ్మకుమారి లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పూజ్య శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వామి, శ్రీ యజ్ఞవల్కి రాజాశ్రమం యొక్క పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు పరమాత్ముని యొక్క గణగణాలను వివరణిస్తూ ప్రసంగించారు. అందరి చేత ఓంకార నాదాన్ని పలికించి మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ నిష్కామ భావంతో సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని ప్రతి ఒక్కరూ చవి చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ అదనపు జిల్లా జడ్జ్ రఘునాథ్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ బుల్లికృష్ణ గౌరవ అతిథులుగా విచ్చేసి బ్రహ్మకుమారిస్తో ఉన్న వారి అనుబంధాన్ని పంచుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి చాలా సంతోషం పొందామని అన్నారు. శివునికి అందరి చేత చెడు గుణాలను దానం చేయమని ప్రోత్సహిస్తూ పరమశివుడికి సమర్పిస్తే వారి శక్తిని పొందుతామని చెప్పడం చాలా బాగా అనిపించిందని అన్నారు. అందరూ భగవంతుడికి తమ లోపల ఉన్న చెడు గుణాలను, హింస, అన్యాయం, అశ్లీలత, లంచగొండితనం, అవినీతి వంటి చెడు గుణాలను సమర్పించినట్లయితే న్యాయమూర్తులుగా తమకు పని తేలికవుతుందని అన్నారు. రాజయోగిని బ్రహ్మకుమారి లావణ్య మాట్లాడుతూ శివరాత్రి అనగా శివుడి యొక్క అవతరణకు గుర్తని, అజ్ఞాన అంధకారాన్ని దూరం చేస్తూ జ్ఞాన ప్రకాశాన్ని అందించడానికి పరమాత్మ శివుడు భూమిపైన అవతరించారని అన్నారు. ఉపవాసంలో ఉప అనగా దగ్గర, వాసము అనగా నివసించడం అనగా నిత్యం మనసులో పరమాత్ముడికి సమీపంగా ఉండడం, జాగరణ అనగా జాగృతి నిత్యం తన ద్వారా తప్పు జరగకుండా జాగ్రత్త స్థితిలో ఉండడమే నిజమైన జాగరణ అని తెలియజేశారు. బీకే హిమబిందు అందరి చేత రాజయోగం యొక్క అభ్యాసం చేయించారు. అనంతరం అతిథులకు చిరు సన్మానం చేయడం జరిగింది. భక్తులందరికీ ప్రసాదాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, పుర ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. ఒకరి తర్వాత ఒకరు చూపించండి అందరికి. సూక్ష్మంగా బలిహారం అవడానికి ఇక్కడికి వెళ్ళి విశ్వవిద్యాలయం ద్వారా ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు వల్ల ఈ మొదటి జ్యోతిర్లింగము మొత్తం తెల్లని డైమండ్స్తో ఉండేది. తెల్లని బండి మందిరం రూపుదిద్దుకుంది. మరి ఇప్పటికీ వేలాది మంది భక్తులు అక్కడ దర్శించుకుంటారు. మరి సోమనాథుని మనసారా ఈ లోపల ఏదో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీరామ్ నగర్ ఏలూరు శాఖ ద్వారా ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శన కార్యక్రమాన్ని ఈ మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేశాము. ఇది 8వ తేదీన ప్రారంభమై ఈరోజు 15 ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు వరకు నడుస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాన్ని చాలా పుణ్యఫలంగా మహాశివరాత్రి సందర్భంగా సందర్శించుకుంటే సర్వ పాపాలను హరించుకోగలుగుతాము అనేటువంటి భావన ఉంది. భారతదేశం నలుమూలలా ఉన్నటువంటి అంటే దగ్గర అని అర్థం. వాసము అంటే నివసించడం. మన మనస్సుతో నిరంతరం ఆ పరమాత్ముడికి సమీపంగా నివసించడాన్ని నిజమైన ఉపవాసము అంటారు. ఎందుకంటే భగవంతుడు తన పేరుతో ఏమీ తినకూడదు అనే విషయాలు చెప్పరు. వాస్తవంగా భోజనం చాలా రకాలుగా ఉంటుంది. శరీరానికి భోజనం అయితే మనం రోజు తినేటువంటి ఆహారం, కానీ మనసుకు భోజనం
ఆలోచనలు, చెవులకు భోజనం మంచి విషయాలు, అలాగే మన యొక్క కళ్ళకు భోజనం మంచి దృశ్యాలు. మరి వీటన్నింటిలో కూడా మనము ఉపవాసాన్ని పాటించాలి. మీరు కూడా రండి, వినండి, శ్రవణం చేయండి, తరింపజేయండి. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు వారికి, నేను చక్కగా శ్రవణం చేసిన మీ అందరికీ చక్కగా పరమాత్మ, శివ పరమాత్మ, శివశంకరుడు, మహాదేవుడు ఇందాక అన్నారు కదా, ఒక మహాదేవుడు కాబట్టి ఆయన పండగ ఏదైనా మహాశివరాత్రే వస్తుంది. దేవుడికే దేవుడు కాబట్టి మహాదేవుడు. అంతటి మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికి ఆయురారోగ్యంతో, అష్టైశ్వర్యంతో, అఖండ జ్ఞానంతో, సద్గురు యొక్క శుభాశయంతో వర్షిల్లుగాక. హరి ఓం.